ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మా కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. జీవో నెంబర్ 9లోని కొన్ని మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. వచ్చే మంగళవారం వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా కాలేజీలను ఫీజులు వసూలు చేయొద్దనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. డబ్బులు లేకపోతే కాలేజీలు ఎలా నడుపుతారని ప్రశ్నించింది హైకోర్టు. కాలేజీలకు పెండింగ్ బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆగస్టు 15లోగా బకాయిలు క్లియర్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలియజేయగా ఫీజు రియంబర్స్మెంట్ కు ఎంత బడ్జెట్ కేటాయించారని అడిగింది హైకోర్టు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9కి సంబంధించి కూడా మార్గదర్శకాలకు సంబంధించి స్టే విధించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక వచ్చే మంగళవారానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చెప్పుకోవాలి. వీటితో పాటు అటు ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీ సంబంధించిన యాజమాన్యాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా బకాయిలు చెల్లిస్తుందని కూడా కొన్ని ప్రశ్నలను సంధించింది. మీరు బకాయిలు చెల్లించకపోతే విద్యార్థుల నుండి కాలేజీ ఫీజు దీంతో పాటు సంబంధించినవి కూడా అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా పెండింగ్ బకాయిలు ఆగస్టు 15 లోపల బకాయిలు క్లియర్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం సంబంధించిన న్యాయవాది హైకోర్టుకు తెలియజేయడంతో కూడా ఆ రోజే తమ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకుంటామంటూ కూడా ప్రైవేట్ సంబంధించిన కాలేజీ యాజమాన్యం తరపు న్యాయవాది కూడా తెలిపారు. వీటితో పాటు పలువురు విద్యార్థులు కూడా ఈ పిటిషన్ సంబంధించి ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలు చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన వాదనలు కూడా అడ్వకేట్లు వినిపించారు. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.